అయితారంగోలిగా ఆయమన్నట్టుగా ఉండాలి కదా. అగో అందుకొరకే ఆహ్లాదపరిచే ప్రకృతిని చూపించాలి. వారాంతాలలో మనం ఈడికో ఆడికో పోవాలని ప్లాన్ చేసుకుంటారు కదా. నువ్వులే శనివారం నుంచే ప్లాన్ చేసుకుంటారు కదా. అగో అట్లా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ జలపాతాలు ఉన్నాయి చూపిస్తారు. అని మన్యం జిల్లాలో బో ఎక్కడి జలపాతాలు, ఏం అందాలు, ఏం ప్రకృతి, ఏం పల్లెలు చూడ చక్కదనంగా పంట చేళ్ళు పల్లెలు. అయ్యో కనుల విందు అవుతుంది అనుకో రాదురి. సకుటుంబ సపరివార సమేతంగా అయితారంగోలిగా ఇవ్వాలన్నా మీరు పోవాలనుకుంటే చెప్తున్నా, పోవాలనుకుంటే గీడికే రారి, మన్యం జిల్లాకు రారి. ఇక సాలూరు దగ్గర నుంచి పార్వతీపురం దగ్గర నుంచి మొదలు పెడితే జలపాతాలు కొత్త కొత్తవి కనుక్కున్నారు. అబ్బా అద్భుతం అంటే అద్భుతం అనుకో రాదురి. ఇక అట్లా మన పైలంగా ఎందుకంటే గుట్టలు రాళ్ళు ఉంటాయి కాబట్టి తానాలు చేయరు. కానీ జర చూసుకొని నిమ్మలంగా నడుగురి ఎక్కురి, లేకపోతే జారి పడితే ఆయన ఇక ఆగమే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చూద్దాం రా అయితారంగోలిగా. కొండలు కోనలు సెలయేళ్ళు నీళ్లు ఓ తీరుగున్నది కథ. గీవన్నీ దాటుకుంటా పోతే పాలమేఘం ప్రవహిస్తున్నట్లే ఉంటుంది. గీ జలధారలు చూస్తే రెండు కళ్ళు జాలతలేవు. ఇంటనే మనసు పులికిత్తుంది కదా, ఆస్వాదిస్తే తనవే పులకరిస్తుంది. అక్కడికి పోతే గట్లనే ఉండాలనిపిస్తుంది. అట్లా ఒకటో రెండో కాదు, డీప్ ఫారెస్ట్లా 365 రోజులు జాల్వారే 6-7 జలపాతాలులా. ఏడంటారా మన్యం జిల్లా కాడ రమ్మని పిలుస్తాన్నాయి. మనం కూడా పోదాం పాండ్రి మరి కరుసు లేకుండా. ఆగో చూసిన రానుల్లా ఆకాశగంగా అంటే గిట్లున్నదా అన్నట్టు జాలువారుతున్న జలపాతాలు పాల సముద్రాన్ని పిలిచి ఆకాశం నుంచెళ్ళి ఇక పలకబోతున్నట్లే ఉంటుంది పోన్రి. ఈ ఏం నురగలు శ్వేత నురగలు లెక్క భలే గమ్మతున్నాయి కదా. పచ్చని కొండలను ముద్దాడేతందుకు వచ్చినాయి అన్నట్లు మొత్తానికైతే నీళ్ళ సవ్వలు గట్లున్నాయి. గిసొంటి కొండలలో దాగున్న జలపాతాలను ఎత్కి ప్రకృతి ప్రేమికులు శర్వ చేస్తుర్రు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు. మన్యం జిల్లాను జలపాతాల కిల్లా లెక్క మారుతాండ్రు. ఇప్పటిదాకా గిరిశిఖర జాగలలో 16 జలపాతాలు గుర్తుపట్టిండ్రు. గవిట్లలో 7 దాకా సురువు చేసి ప్రకృతి ప్రేమికులకు అందించిండు. ఇక ఎక్కడనో ఎత్తైన కొండల నడిమిట్ల జాలువారుతున్న జలపాతాలను చూస్తాంటే సూస్టోలకు కనువిందైతాంది పోన్రి. భలే గమ్మత్తున్నది కదా. ప్రకృతి ప్రేమికులు సుతా ఏదో మాట్లాడుకొత్తాను రిందాం పాన్రుల్లా. తూర్పు కనుమల్లో ఇంత అద్భుతమైనటువంటి అరణ్యాలు, కొండలు, కోనలు, లోయలు మధ్యలో అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయనేటువంటిది స్థానికుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా వసతులన్నీ కూడా స్థానిక గిరిజనుల చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్లేస్కు ఒక్కసారి వస్తే తప్పనిసరిగా వాళ్ళకు ఒక రిక్రియేషన్ రిఫ్రెష్మెంట్ కూడా వస్తుంది. మన జిల్లాలో ఇది అతి పెద్ద వాటర్ ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంటీరియర్ ఫారెస్ట్లో ఉంది. మనకి ఇలాగా ఏ వాటర్ ఫాల్స్ పార్వతీపురం జిల్లాలో లేదు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా వాటర్ అనేది పెరీనియల్ 365 days ఖచ్చితంగా మీకు వాటర్ ఫ్లో ఉంటుంది. అండ్ ఒక మంచి ఫీల్ అండ్ గుడ్ అడ్వెంచరస్ ఫీల్ తోటే వెళ్తారు. ఆగో గల గమ్మతి గల సంబరం బాగా లేదు కదా మొత్తానికైతే. ఇక మస్తుగా సంబరపడకత్తాన్రు. ప్రకృతి ప్రేమికుల స్వర్గధామము మహలొద్ద వాటర్ ఫాల్స్ ఇక్కడికి అత్తే ఈ క్షణం ఇట్లనే ఉండాలి అనిపించే ఆలోచన తప్ప ఇంకేది అది రాదు. ఇక మొత్తానికైతే గీ జలపాతాల నడిమిట్లా మొత్తం మీద ప్రకృతి ప్రేమికులు గండ్లనే నిమగ్నం అవుతుండ్రు. ఓలన్న ఓవాలనుకుంటే పోర్రి మరి బాస్తు గమ్మతుంది కదా.